గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. రివ్యూ ఆఫ్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్. ఈ మూవీస్ కి సపరేట్ గా ఫ్యాన్స్ అయితే ఉంటారు. అందుట్లో నేను కూడా ఒకడిని. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిన 5 మూవీస్ అనేది. ఆల్మోస్ట్ 14 years తర్వాత 6th పార్ట్ అయితే వచ్చింది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఈ మూవీ కూడా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో అయితే డిస్కస్ చేద్దాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ అనేది అట్ల నుంచి స్టోరీస్ అనేది ఎక్కువైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. సింపుల్ గా స్టోరీ లైన్ ఏంటంటే, మనుషులు చచ్చిపోయే ముందుకి ప్రకృతి అనేది కొన్ని హింట్లు అయితే ఇస్తుంది మెయిన్ లీడ్ కి. ఆ చావుల నుంచి మెయిన్ లీడ్ అనేది తన ఫ్యామిలీస్ ని ఎలా కాపాడుకుంటా ట్రై చేసింది, కాపాడుకున్నదా లేదనేది బేసిక్ అండ్ సింపుల్ స్టోరీ లైన్. ఓవరాల్ ఈ మూవీ చూసాక నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది అంటే, 5 మూవీస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందో ఈ మూవీ కూడా అంతే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. నాకైతే మూవీ నచ్చింది. గైస్, ఇంకా ఈ మూవీస్ చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా వాచ్ అయితే చేయండి. ఈ 5 మూవీస్ అనేది అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి విత్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది ఈ మూవీస్ చూసినంత సేపు కూడా. అలాగే మిమ్మల్ని చాలా వరకు కొన్ని సీన్స్ అనేది డిస్టర్బ్ అయితే చేస్తే, అలాగే మూవీ చూసి వచ్చాక ఇంట్లో పడుకున్నారంటే ఆ పైన ఫ్యాన్ తిరుగుతుంది కదా, కింద పడిపోయినా నాకేమైనా అవుద్దా, అలాగే రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఆ కరెంట్ వైర్లు తిరిగి నాకేమైనా అవుద్దా, అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. డిస్టర్బ్ కూడా చాలా వరకు మన మైండ్ అయితే చేస్తుంది ఈ మూవీ అనేది. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్. డెఫినెట్ గా వాచ్ అయితే చేయండి ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం. ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ అన్ని చెప్పే పాయింట్ ఏంటి, చావు నుంచి ఎలాంటి వాళ్ళైనా తప్పించుకోలేరు అనే పాయింట్ అనేది ఈ 6 మూవీస్ కూడా మనకు చెప్తాయి. మూవీలో కొన్ని సీన్స్ అయితే గూస్ స్టఫ్ అయితే ఉంటాయి. కొన్ని సీన్స్ గురించి చెప్పాలన్నా కూడా ఎలా చెప్పాలైతే అర్థమవుతలేదు. ఒకటైతే అనిపించింది, ఒళ్ళంతా కూడా గగురు అయితే పుట్టింది ఆ సీన్స్ చూసినంత సేపు కూడాను. మీరు ఒక సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంతైతే మంచిది. ఎందుకంటే ఆ రక్తపాతం, ఆ బాడీ ముక్కలైపోతాం, ఆ బాడీ స్ట్రక్చర్ అసలు మీరు చూస్తే మాత్రం తట్టుకోలేరు. అలాగైతే ఉంటది. అసలు మీరు ఒక సెన్సిటివ్ పీపుల్ కాకపోతే మాత్రం ఇలాంటి మూవీస్ ఎంజాయ్ అయితే చేస్తారంటే డెఫినెట్ గా అయితే వెళ్ళిపోయింది DRF కి. మీరు టికెట్ అనేది గోల్డెన్ వర్తి నేనైతే చెప్తున్నా. ఈ మూవీ చూసాక నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. మూవీని అయితే మాత్రం ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, కానీ చిన్నపిల్లలకైతే మాత్రం నో ఎంట్రీ, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా అయితే చేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అది కూడా ప్రతిది కూడా టాప్ నాచ్ అయితే ఉన్నది. ఇంకా ఓవరాల్ గా మేమిచ్చే గ్రేడ్ ఏంటంటే B గ్రేడ్. వీడియో ఇప్పుడు వరకు చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.